పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక్కిపోయి కాదు, అంతకు మించి. ఎందుకంటే ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో సౌదీ అరేబియా అలాగే మిగతా గల్ఫ్ దేశాలన్నీ నాశనం అయిపోతున్నాయి. వాటికి తీవ్ర నష్టం, మౌలిక వసతుల మీద దాడి జరుగుతుంది. ఈ దాడిని తట్టుకోవడానికి సౌదీ అరేబియా ఒక ప్లాన్ వేసింది. 2025 రక్షణ ఒప్పందం జరిగింది కదా, మీరు మాకు తోడుగా రావాలి అని పాకిస్తాన్కి ఒక లేఖ పంపించింది. మీరు కేవలం తోడు రండి, అంటే మీరు ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్ని ఆపితే సరిపోదు, లేదా మీరున్నారనే భయంతో ఇరాన్ మా మీద దాడులు చేయదు. ఆ విధంగా మీరు మాకు రక్షణ ఇవ్వాలి అని పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ మొదట తిరస్కరించడం లేదు, అలాగని ఓకే చెప్పడం లేదు. ఎందుకంటే అప్పటికే ఇరాను పాకిస్తాన్కి హెచ్చరిక జారీ చేసింది. ఈ యుద్ధంలో నువ్వు గనక ఎవరికైనా సపోర్ట్గా వెళ్ళావనుకో, అది రక్షణ ఒప్పందం అని గుడ్డు ఒప్పందం అని, నీ మొత్తం నాశనం అయిపోతుంది వ్యవస్థ. దేశం మొత్తం నాశనం అవ్వడమే కాకుండా మేము బలోచిస్తానని అప్పుడు బలపరుస్తాం అన్న విధంగా భయపెడితే పాకిస్తాన్ ఏమొచ్చేసి అలా చూస్తూ ఉండిపోయింది, ఏమి చేయలేక. ఖచ్చితంగా గల్ఫ్ దేశాల కంటే భారీ నష్టమే మాకు ఏర్పడుతుందని, ఇప్పుడున్న దరిద్రానికి ఇదొక దరిద్రమా, మొన్న ఆపరేషన్ సింధూర్ తోటే మేము మొత్తం నెట్ అంతా విరగొట్టుకున్నాము, ఇప్పుడు ఎందుకని పాకిస్తాన్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే మళ్ళీ సౌదీ అరేబియా డిమాండ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాను అక్కడ మానసిక వికలాంగుల హాస్పిటల్ మీద దాడి చేసింది కదా, 400 మంది చనిపోయారు. పాకిస్తాన్ ఏమంటుంది, చూసారా మేము ఆఫ్ఘనిస్తాన్తో తీవ్రమైనటువంటి భీకరమైనటువంటి యుద్ధంలో ఉన్నాము, కాబట్టి మీ వైపుకి మేము రాలేము, మీకు సహాయం చేయలేము అని చెప్పింది. కానీ సౌదీ అరేబియాకి తెలియదా, ఒక మానసిక రోగుల మీద నువ్వు ఎందుకు దాడి చేసావు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గట్టిగా నీకు ఇది రాదు. మానసిక రోగులు చనిపోవడమే కావాలి ఆఫ్ఘనిస్తాన్కి, ఎందుకంటే వాళ్ళ కోసం ఎందుకు అంత డబ్బు పని లేకపోతే సరే. 2000 మంది ఎంతమంది ఉంటే 400 మంది చచ్చారు, ఇంక మరి కొంతమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ హాస్పిటల్కి డబ్బు అంతా తగలట్టడం వేస్ట్. వాళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాలు తిని అలా తయారయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ మీద దాడి చేస్తే సౌదీ అరేబియాకి తెలియదా నువ్వు ఎలాంటి నాటకాలు ఆడుతున్నావా అని 2 రోజులు చూసింది. ఇప్పుడు మెలిగిపెట్టింది. నువ్వు ఈ రక్షణ ఒప్పందం ప్రకారం వస్తావా, లేకపోతే రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకోమంటావా అన్న విధంగా పూర్తిగా మాట్లాడింది సౌదీ అరేబియా. ఎందుకు, ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి దాడి అలాంటిది. ఖతర్ మీద, సౌదీ మీద, అలాగే యుఏఈ మీద చేసినటువంటి దాడి మామూలుది కాదు. అయితే ఇప్పుడు సౌదీకి ఏంటి, యుఏఈ నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ తను మాత్రం ఇప్పుడు బాగుపడాలి. అలా అయితే పాకిస్తాన్ని రప్పించాలి. పాకిస్తాన్ వస్తే వైమానిక దళం వస్తుంది, వైమానిక దళం వస్తే ఇరాన్ భయపడుతుంది. ఇరాన్ భయపడితే నా మీద దాడి చేయదు, సౌదీ మీద దాడి చేయదు. తరువాత అది పాకిస్తాన్ మీద దాడి చేసుకుంటుందా, లేకపోతే యుఏఈ మీద చేసుకుంటుందా, ఖతర్ మీద చేసుకుంటుందా, కువైట్ మీద చేసుకుంటుందా, ఏమైనా చేసుకొని, కానీ మా మీద దాడి చేయదు కదా అన్న విధంగా సౌదీ అనుకుంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి, ఒకవేళ ఇరాన్ మీద దాడి చేస్తే మామూలు దాడి జరుగుతుందా, ఇరాన్ మీద దాడి చేస్తే ఇరానే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 కోట్ల 5 కోట్ల మంది షియా ముస్లిమ్స్ వీళ్ళని చంపేస్తారు. ఇప్పుడు షియా ముస్లిమ్స్ ఉన్నటువంటి అతిపెద్ద రెండో దేశం ఏది అంటే పాకిస్తాన్. షియా ముస్లింలు ఉన్నటువంటి మొదటి దేశం ఇరాన్ అయితే 9 కోట్ల మంది ఎంతమందో, ఇక్కడ 4 కోట్ల 5 కోట్ల మంది ఉన్నారు, అంటే 40-50 మిలియన్ల మంది ఇక్కడే ఉన్నారు. సో ఆ భయంతో పాకిస్తాన్ ఇప్పుడు చస్తుంది, ముందుకి వెళ్ళలేకపోతుంది, వెనక్కి రాలేకపోతుంది. సౌదీ అరేబియా డిమాండ్ చేస్తుంది. రేపొద్దున్న ఏదైనా జరగడానికి జరిగితే సౌదీ అరేబియా మాత్రం రేపు వస్తుందా పాకిస్తాన్కి తోడుగా, రాదు. ఇప్పుడేమొచ్చేసి వెళ్ళలేని పరిస్థితి. వెళ్తే ఒకవైపు ఇరాను కొత్త నీరు పగలగొట్టేస్తుంది, లోపల ఉన్నటువంటి షియా ముస్లిమ్స్ కూడా అధికారులను చంపేస్తారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఇదే మంచి చదువునని అక్కడ విజృంభిస్తుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా మొత్తం నాశనం అయిపోద్ది. ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఇటువైపు పాకిస్తాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ 1 కాదు 2 కాదు 4 ముక్కలు అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సింధు ప్రావిన్స్ వాళ్ళు కూడా మా సంస్కృతి వేరు, మా విధానం వేరు అంటున్నారు. ఎందుకంటే భారతదేశం అక్కడ జలాలు ఇవ్వడం మానేసింది కాబట్టి, ఈ పాకిస్తాన్ వాళ్ళతో ఉంటే మాకు అవ్వదు, మేము విడిపోయి భారతదేశం కాలు పట్టుకుంటే ఆ సింధు జలాలైనా వస్తాయి అన్న విధంగా అటువైపు సింధు ప్రజలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పాకిస్తాన్ ఉంది ఈరోజు.